నమస్కారం గురుగారు. ఆశీర్వచనం నాయన. గురుగారు, మామూలుగా మన ఒంట్లో అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించాలంటే మనం మంత్రపరంగా తాంత్రికంగా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ బయటికి పోవాలి. అలాగే సకల దృష్టి దోషాలు మామూలుగా ప్రతి మానవుడు బయటికి పోయి రావటం అనేటువంటిది సహజము. బయటికి పోయి వస్తే అనేక రకాల చోట్ల తిరిగి రావటం, చేయటము, తాకడము, చేయటము సహజము. బయట అందరము సాధ్యమైనంత వరకు ఈ రోజులలో చాలా పవిత్రముగానే ఉండాలి, వెళ్ళాలి అనే అనుకుంటాము. కానీ ఎవరెవరి ఇది కొద్దీ వాళ్ళు వస్తూ ఉంటారు, జరుగుతుంది సహజంగా. కొంత దృష్టి దోషం అనేటువంటిది ప్రతిరోజు కూడా ఉంటాయి. నిజానికి శాస్త్రం ఏమి చెబుతుంది అంటే, ఒక రోజు గడవాలి అంటే రోజుకు 1000 గండాలు దాటుతూ ఉంటాడు అనేటువంటిది ఉంది. మానవులు 1000 గండాలను దాటుకోవాలి అంటే మన చుట్టూ నిరంతరము మనకంటే మన చుట్టూ గండం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది కాక. అయితే అలాగని భయపడాల్సిన పనేమీ లేదు. ఎవ్వరూ కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రమూ లేదు కాక. అయితే ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి. దృష్టి దోషము, నరదృష్టి, తర్వాత ఇంట్లో నెగటివిటీ. ఇంట్లోకి నెగటివిటీ ఎట్లొస్తుంది? మన ద్వారానే వస్తుంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళ ద్వారా తెలియకుండా వస్తుంది. మనము కొన్న వస్తువుల ద్వారా తెలియకుండా వస్తుంది. ఇంకొకడు తాకుతాడు, ఆ వస్తువును మనదే. వస్తువుకి ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నిమ్మకాయను మనం ప్రతి వాళ్లకు ఉదయం లేస్తే నిమ్మకాయలు చాలా అవసరం. ఏదో రకంగా నిమ్మకాయ అవసరం. ఆ నిమ్మకాయలను కొంతమంది ముడతారు, ప్రతి వాళ్ళు ఏరుకుంటారు. ఇది బాగలేదని ఇంకోటి తేవడము, ఇంకోటి తేవడము, దాన్ని ఇంకోటి బాగలేదన్న దాన్ని మనకు నచ్చుంటుంది మనం తెచ్చుకోవడము, ఇట్లాంటివి ద్వారా. లేకుంటే కొనకూడనటువంటి సమయంలో ఐరన్ వస్తువులు ఇట్లాంటివి తెచ్చుకోవడము ద్వారా. కొన్ని ఉంటాయి వస్తువులు కొనకూడని, ఏ సమయంలో కొనాల్సినవి ఆ సమయంలోనే. మరి అవసరము ఏం చేస్తాము? ప్రతిదీ లెక్కాచారం వేసుకొని ప్రతిదీ కూడా సూది మనం మోపినంత వ్యవహారముగా ఆచితూచి చేసుకోవటం అనేటువంటిది ఈ రోజుల్లో కుదరదు కదా. అంటే ప్రతిదీ ముహూర్తం చూసుకోలేం కదా సార్. కొనలేము కదా. అవసరాలను బట్టి కదా జరుగుతాయి ప్రజానీకం ఎప్పుడైనా కూడా. అంతే కదా. ఎవరో ఇంటికి వచ్చారు, ఆ రోజు పలానా అవసరము, ఏదో తీసుకురాపో అంటారు. ఉప్పు, పప్పు, చింతపండు ఏదో అవసరమైంది. ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ సమృద్ధిగా ఉండాలి అంటే కుదరదు కదా. అలాంటప్పుడు ఏదో కొనకూడనటువంటి వస్తువులు కొనకూడనటువంటి సమయంలో కొనిన దాని వలన వచ్చేటువంటి నెగటివిటీ కొంత. నిరంతరము ఇంట్లో బాధ ఎందుకుంటుంది? ఏదో మనకు సమృద్ధిగా లేకపోయేనే, మనకు అనుకూలం కాకపోయేనే, డబ్బు అనుకూలించుంటే మనకి కష్టాలు తీరు కదా అనేటువంటి బాధ ఒకటి. చేసుకోవాల్సినటువంటివి ఏ పూజలు చేసుకుంటున్నా, ఎన్ని చేసుకుంటున్నా ఎందుకో మాకు కలిసి రావటం లేదే అనేటువంటి ఆందోళన. ఆఫీసుల్లో సతమతమై ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఇంట్లో వాళ్ళ మీద కోప్పడి దానివల్ల ఏదో మాట పెరిగి రగడలు. వీటి వల్లనే నిరంతరము నెగటివిటీ అనేటువంటిది ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇళ్ళు అన్న తర్వాత ఇళ్లలో కొన్ని ఇలాంటివి మనము పోగొట్టుకోవాలి. ఏమి చేస్తే పోగొట్టుకోగలము? సూక్ష్మంగా. వాటితో పాటుగా కొంతమంది ఏంటంటే మనం అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఎదుటి వాళ్ళు చూసి అది చూసేవాళ్ళు మనవాళ్ళు లేదా, అలా నరదృష్టి కూడా ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది కదా. అంటే మనకు ఏముంటుందంటే మానవులకు సహజముగా ఇంట్లో ఏముందో ఏమి లేదో తెలియదు. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా కొంతమంది జీవితం ఏమిటంటే బయటికి వెళ్ళేటప్పుడు కాస్త ఏదో మంచి గుడ్డ, వస్త్రేణ వక్షా వాచ విద్యా వినయేన దదాచ అన్నాడు శాస్త్రములో. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ముందు వస్త్రం అన్నాడు.
ఈ వస్త్రేణ అనేటప్పటికి వచ్చేటప్పటికి వాడు వస్త్రం మంచిది వేసుకొని బయటికి పోవాలి. ఎవరైనా సహజం కదా, కాస్త ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని వస్త్రం వేసుకొని వెళతాడు. వస్త్రం వకుష అన్నాడు. అంటే వకుషం అంటే ఆంగికానికి తగినటువంటి వస్త్రం ఉండాలి, ఆ వస్త్రం ఉంటుంది. తర్వాత వస్త్రేణ వకుష వాచ అన్నాడు. వాచకం, వాడు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి వీడు ఎంత మాత్రము ప్రతిభావంతుడు విద్యావంతుడు అవునా కాదా అనేటువంటిది తెలుస్తుంది. అందుకని ప్రతి వాళ్ళు కొంతమంది మాటకారితనము, మంచి మాటకారితనము, మంచి మాట్లాడతాడు, ఆకట్టుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మాట్లాడేటువంటి భాషా జ్ఞానాన్ని బట్టి అతని చదువు ఎంత అని తెలిసినప్పుడు ఎంత విద్యావంతుడు అయినా ఎంత గొప్పవాడు అయినా ఒదిగి ఉండటం అనేటువంటిది వినయం అన్నాడు. అల్ప విద్య మహాగర్వి అనేటువంటి తనం పనికిరాదు. తెలిసింది కొంత అయితే మహాగర్వము నాకంతా తెలుసు అని గుమ్మడికాయ ఎంత తెలిసినా ఆవగింజలాగా మెదులుతూ ఉన్నాడు అంటే వాడు యోగ్యుడు. ఆవగింజంత తెలిస్తే గుమ్మడికాయలాగా మహా ఇది చూపిస్తున్నాడు అంటే వాడి పటాటోపం ఎక్కువ, ఏమీ లేదు అనేటువంటిది తెలుస్తుంది. ఇటువంటివన్నీ ఎప్పుడైతే మంచి గుడ్డ వేసుకొని బయటికి వెళతామో వాడికి ఏమయ్యా లోపల ఉంటుంది, బయటికి ఏదో లేదంటున్నాడు కానీ అనేటువంటిది ఒక నరదృష్టి, బాధ బయటి వాళ్ళల్లోనూ ఉంటుంది. సామి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇంట్లో ఈర్ష్య అనేటువంటిది ఇంట్లో వాళ్ళకా బయటి వాళ్ళకా అనడం కంటే మానవాళికి ప్రతివాడికి కూడా వీడికి వచ్చింది నాకు రాకపోయేనే అనేటువంటిది ఉంటుంది. నేను ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి భావన ఉండాలి. ఒకరిని విమర్శించిన దాని వలన మన ప్రతిభ పెరగదు. ఎప్పుడూ కూడా మన విజ్ఞానం ఏమిటి అనేటువంటిది చూపించుకోవడంలో మన యొక్క ప్రతిభ తెలుస్తుంది. కానీ ఇంకొకరిని నిరంతరము విమర్శిస్తే మనకు వచ్చేది ఏమిటి? రాదు. ఇది అందరికీ వర్తించేటువంటి విషయం. అందువలన ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మనకు అనుకూలం కావాలి అంటే అనేక రకాల దాండ్లలో అతి సూక్ష్మము ప్రతి వాళ్ళు చేసుకోగలిగింది అతి సులభమైనటువంటిది నేను ఒక విధానం చెబుతాను. ఇవి పోవడానికి మనం అనేక రకాలు ఉన్నాయి, వాటిల్లో ఇదొక ప్రయోగం. చేసి చూడండి. ముందు ఇంటికి చెప్పండి, తర్వాత ఇంటికే చెప్తున్నా. ఇంటికి ఒంటికి అన్నిటికీ కూడా పనికొచ్చేటువంటి విధానాలే తెలియజేస్తున్నా. అన్నిటికీ పనికొస్తాయి నేను చెప్పేది ఎప్పుడూ కూడా. ఎందుకు ఇది చాలా సులభమైనటువంటిది. ఆవు పేడ దొరుకుతుంది ఖచ్చితముగా. ఆవు పేడ చిన్న ఒక ఇదిలాగా తీసుకొని, ఎక్కువ కాదు, మనం ఎలా అయితే సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలాగా చేస్తూ ఉన్నామో అలాంటివి చిన్న ఇదిలో చేసుకోవటము, దాంట్లో పసుపు కలుపుకోవడం, ఆవు పేడలో పసుపు కలపటము, పచ్చకర్పూరము కలపటము, ఇవి మూడు కలిపి ఒక వినాయకుడి యొక్క మనము గణపతిని చేస్తాము కదా, అలా గణపతిలాగా చేసుకున్న తర్వాత ఇది సాయంకాలము పూటనే చెయ్యాలి. ఎప్పుడూ కూడా అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చేయటము, ఇవి రెండు అయిన తర్వాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపము కాబట్టి కాళికాదేవి యొక్క ఇది కూడా చేయటం. అష్టోత్తరాలే మూడు, ఏమి పెద్ద పనేమి కాదు కదా. ఇది సాయంకాలము చేసిన తర్వాత అది పక్కన పెట్టి మరుసటి రోజు సాయంకాలము దీన్ని ధూప్ స్టిక్గా వాడుకోవటము. ఎందుకంటే అందులో పచ్చకర్పూరము కూడా కలిపి ఉంటాము కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అది ధూప్ స్టిక్ లాగా పనికొస్తుంది మీకు. అది ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ మొత్తాన్ని తీసేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మన ఒంటిలో శరీరములో ఉండేటువంటి ఎనర్జీ పోవాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడే ఒక నిమ్మకాయ అక్కడ పెట్టి ఆ నిమ్మకాయకు దానికి రెండిటికి కలిపి మనం చేసిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ నిమ్మకాయను బకెట్లో కొద్దిగా పిండుకొనేసి ఇంట్లో బకెట్లో సగం ఉప్పు పిండేసి మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకోవటము. మరుసటి రోజు బకెట్లో వేసుకొని మనం తలస్నానం చేయటము. ఇలా కంటిన్యూగా రోజు మార్చి రోజు ఒక 5 సార్లు చేయండి. ఇంట్లో ఉండే నెగటివిటీ పోతుంది, శరీరములో ఉండేటువంటి నెగటివిటీ కూడా పోతుంది. ఇది తప్పకుండా 100% కాదు,
1,00,000% కోట్ల శాతము మేలు జరిగేటువంటి సులభమైనటువంటి మార్గము. ఇది అందరూ చేసుకోదగింది. దీంట్లో మీకు ఎక్కడ ఒక నిమ్మకాయ కొనుక్కొచ్చుకోవడంలో ₹1 ఖర్చు అవుతుందేమో కానీ ₹1 ఖర్చు లేనిది. అంతే కదా. ఒక రోజు మార్చి రోజు 5 సార్లు ఎప్పుడైతే చేస్తామో ఇది ఖచ్చితంగా అత్యద్భుతంగా మా వ్యాపారాలు బాగా జరగడం లేదు, ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొకటి, ఇవన్నీ అన్నిటికీ తొలగిపోతాయి. సర్వరోగ నివారణ ఇది చెయ్యండి, మేలు జరుగుతుంది కాక. చాలా చక్కటి పరిహారం తెలియజేశారు. ధన్యవాదాలు. జయోస్తు.